హలో అండి, ఈ పాటికి థంబ్నెయిల్ చూస్తేనే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళామని అనేది. సో ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో ఎవరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మీరు ఆ వీడియోని కంటిన్యూగా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట మేము ఎందుకు వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళామని అనేసి. సో మేమైతే ఇంటి దగ్గర నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసేసామండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు ఇంట్లో. దారి మధ్యలో ఎక్కడన్నా బండి కనిపిస్తే, టిఫిన్ బండి కనిపిస్తే అక్కడ ఆగి తినేద్దాంలే అని చెప్పేసి బయలుదేరేసాము. సో లంచ్కి అయితే మేము ప్రిపేర్ చేసుకున్నామండి ఇంట్లో. బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోలేదు, పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు, లేట్ అయిపోతే ఎండ వస్తుంది అని చెప్పేసి మేమైతే మార్నింగే బయలుదేరేసాము. దారిలో ఎక్కడన్నా టిఫిన్ తినేద్దాంలే అని చెప్పేసి. సో ఒక టిఫిన్ బండి అయితే కనిపించింది. అక్కడికి వెళ్ళంగానే ఇంకా నేను, మా అమ్మగారు, మా అత్తమ్మ గారు, హస్బెండ్ గారు, మా పిల్లలకి కావాల్సిన టిఫిన్ అంతా అయితే మేము ఆర్డర్ పెట్టేసుకొని మేము తిన్నాము. మా మమ్మీ గారు, మా పాప, మా ఆయన గారు తింటున్నారు అక్కడ. సో ఇక్కడ మా అత్తగారు నా బాబుకి అయితే తినిపిస్తుంది. తనే అండి కార్తీక్. చూడండి కార్తీక్ ఎట్లున్నాడు అని అడుగుతూ ఉంటారు కదా అప్పుడప్పుడు, తనే అండి కార్తీక్. సో అక్కడైతే టిఫిన్ తింటున్నారు అందరూ. మేమైతే టిఫిన్ అందరం తినేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయామండి. మేమైతే ఆటో తీసుకున్నామండి. ఇది మా హోమ్ టౌన్కి కొద్దిగా దగ్గరలోనే ఉంటుంది అనమాట, వేంపల్లి గండి అని. సో అందుకని మేము ఆటోలో అయితే వెళ్తున్నాము. ఆటోలో అయితే పిల్లలకి కొద్దిగా మంచిగా గాలి వస్తుందండి ఇరుపక్కల నుంచి. ఒకవేళ కార్ వెహికల్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఇరుకిరుగ్గా ఉంటుంది, అక్కడక్కడే గాలి చుట్టుకొని ఉంటుంది, ఏసీ వేసినా కంఫర్టబుల్గా ఉండదు. సో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏసీ పట్టదండి. అందుకనేసి ఆటో అయితే అందరికీ కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి అందులోనే అయితే వెళ్ళాము. సో మేము నూలివీడు దావన అయితే వేంపల్లి గండికి వెళ్తున్నామండి. లగిడిపల్లి దావన కోనంపేట సైడ్ వెళ్దామంటే అక్కడ రోడ్డు బాగలేదని చెప్పేసి నూలివీడు దావన అయితే మేము వేంపల్లి గండికి వెళ్తున్నాము. దారి మధ్యలో చిన్న చిన్న ఊర్లు, పల్లెలను చూసుకుంటూ, తోటలు చూసుకుంటూ, మాడి తోటలు, ఇలా చినిగ తోట ఉంది చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే వానలు బాగా పండాయండి. తోటలు అయితే చాలా బాగున్నాయి, పచ్చని చెట్లు, పచ్చని పొలాలు చాలా ఉన్నాయి నూలివీడు సైడు. అట్లా చాలా బాగున్నాయి అన్నమాట. ఇలా పల్లెలను చూసుకుంటూ ఆ పల్లె మెమరీస్ని గుర్తు చేసుకుంటూ అయితే మేము వెళ్ళాము. మధ్య మధ్యలో మా పిల్లలకి కూడా అవన్నీ చూపించుకుంటూ వెళ్ళామన్నమాట. సో మేమైతే రీచ్ అయిపోయామండి, వేంపల్లి గండికి అయితే రీచ్ అయిపోయాము. చూడండి వేంపల్లి గండి చుట్టుపక్కల అన్నమాట కొండలు, చాలా పెద్ద కొండలండి. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంగా వెలిసాడన్నమాట. ఇక్కడ చాలా పవర్ఫుల్ అండి ఆంజనేయ స్వామి. ఇక్కడికి తప్పకుండా విజిట్ చేస్తారు ఈ శ్రావణ మాసంలో. చాలా పవర్ఫుల్ అండి. శ్రావణ మాసంలో శ్రావణ వారాలు శనివారం పూట, మంగళవారం పూట చాలామంది విపరీతంగా జనాలు ఉంటారు. అసలు కాలు పెట్టడానికి కూడా సందు ఉండదండి. అందుకనేసి ఆ టైంలో రావడానికి కుదరదని చెప్పేసి మా పిల్లలకి రెండోసారి ఇక్కడే ఎంట్రుకలు ఇద్దాము, గండిలోనే ఎంట్రుకలు ఇద్దాము పిల్లలకి అని చెప్పేసి మేము వచ్చాము. సో ఈరోజు మండే కాబట్టి కొద్దిగా ఫ్రీగా ఉంది, జనాలు కూడా ఆడికి ఉన్నారు. కానీ వారాలతో పాటు పోలిస్తే సాటర్డే మరియు ట్యూస్డేతో పోలిస్తే ఈరోజు కొంచెం బెటరే అండి. పిల్లలు కూడా మంచిగా కంఫర్ట్గా ఉన్నారు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. పిల్లల్ని గుండు కొట్టించే ముందు ఒకసారి ఫోటో తీసి వీడియో తీద్దామని చెప్పారు మా పేరెంట్స్. అత్తమ్మ గారు ఇక్కడ ఈ పక్క ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఉన్నది మా అమ్మగారు, అక్కడ బ్లూ శారీలో ఉండేది మా అత్తగారు అనమాట. సో ఇద్దరు పిల్లలకి వీడియోస్ తీసుకున్నాం. తర్వాత గుండె అయిపోతుంది, హెయిర్ అన్ని ఇచ్చేస్తాం కాబట్టి. సో వీళ్ళకి ఇలాగా వీడియో తీసుకున్నాము. చూడండి ఎంత బాగా హెయిర్ ఉందో. వీళ్ళకి ఇంకాసేపట్లో గుండె అయిపోతుంది అన్నమాట. కార్తీక్ని పిలిస్తే వాడు అటు చూస్తాడు, కాన్వితాన్ని పిలిస్తే, ఇద్దరిని పిలిస్తే ఒక్కొరు ఒక్కో చోట చూస్తున్నారు. అక్కడ చైర్లో ఉన్నది మా అమ్మమ్మ అనమాట. ఇక్కడ మా పాప ఇక్కడ ఫోటో తీయమ్మంటే ఇక్కడ తీశాను. పంచముఖ ఆంజనేయ స్వామి అండి ఇక్కడ ఉండేది. చాలా పవర్ఫుల్ అండి. శ్రావణ మాసాల్లో తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ అనమాట. మీరు కూడా ఈ సరౌండింగ్స్ దగ్గరలో ఉంటే కంపల్సరీగా ఈ వేంపల్లి గండి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి విజిట్ చేయండి. చాలా మంచిదన్నమాట. ఇక్కడ ఒక నైట్ స్టే చేసి ఇక్కడ నిద్ర చేస్తే కూడా ఈ టెంపుల్లో చాలా మంచిది. ఏమన్నా చెడు దోషాలు పాడు ఉన్నా కూడా వెళ్ళిపోతాయండి. పిల్లలు అయితే భయపడుతూ ఉన్నా కూడా వాళ్ళు అట్లా భయాలు ఏం లేవు. నిద్రలో కొంతమంది భయపడుతూ ఉంటారండి పిల్లలు. సో అలాంటిది కూడా తొలగిపోతుంది అన్నమాట. ఇక్కడ మా పాపకైతే స్టార్ట్ చేపించాము. ఏడుస్తుందేమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డామండి. కానీ అసలు ఏడుపే లేకుండా సైలెంట్ కూర్చొని గుండు చేస్తుంటే చాలా సైలెంట్గా ఉండి ఎంజాయ్ చేసింది. మేమైతే ఆశ్చర్యపోయాము. ఫస్ట్ టైం తిరుమలలో ఇచ్చినప్పుడు అయితే చాలా ఏడ్చారండి ఇద్దరు. అలాగే ఏడుస్తారేమో అనుకున్నా, పాప అయితే అస్సలు ఏడ్చలేదు. సో ఇప్పుడు రెండోసారి బాబుకి అయితే స్టార్ట్ చేసాము.
బాబు కూడా మంచిగా కోఆపరేట్ చేశాడు, ఎక్కడైతే విసిగించలేదండి. పిల్లలు చాలా బాగా అయితే కోఆపరేట్ చేశారు. పిల్లలకు హెయిర్ కటింగ్ చేయిస్తున్నా కూడా, గుండు కొట్టిస్తున్నా కూడా. సో చూడండి గుండ్లతోటి మా పిల్లలు ఎలా ఉన్నారు. నా కూతురు అయితే అమ్మో నా హెయిర్ పోయిద్ది, ఏం చేయను అని చెప్పేసి ఆ గుండు మీద నుంచి చెయ్యి అస్సలు తీనేలేదండి. తన గుండునే అట్లాగే తడుతూనే ఉంది, చేత్తో అలా రుద్దుకుంటూనే ఉంది. నా హెయిర్ లేదు, నా హెయిర్ లేదు అని అనేసి గుండు రుద్దుకుంటూనే ఉంది చేత్తో. తనైతే అదే ఉంది, అదే ధ్యాసలో. తిన బాబు చూడండి కార్తీక్ గుండు చూడండి ఎలా ఉందో, బాగుంది కదండి. చిన్నపిల్లలకి క్యూట్గా ఉంది కదా. సో వీళ్ళిద్దరు చూడండి గుండెలు ఎంత బాగున్నాయో. వీళ్ళు వాకింగ్ కూడా చేస్తారండి, ఇప్పుడు నడుస్తున్నారన్నమాట పిల్లలు. సో వీళ్ళ నడక కూడా చాలా క్యూట్గా ఉందండి. కార్తీక్ని అయితే నేను పిలిచాను, కాన్వితాని కార్తీక్ని ఇద్దరు రండి నాన్న అంటే, కార్తీక్ అయితే ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేసాడు. కాన్విత అయితే ఇప్పుడు వస్తుంది చూడండి, లేటుగా వస్తుంది. చూడండి వీళ్ళ తప్పటడుగులు, వీళ్ళ గుండ్లు, వీళ్ళ క్యూట్ వాకింగ్ నాకైతే మస్తు హ్యాపీ అనిపించిందండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఫ్రీగా ఉంది కాబట్టి ప్లేసు బాగా నడిచారు. మా అమ్మ మా అత్తగారు పిల్లలు అటు వెళ్తుంటే వాళ్ళని పట్టుకొని వచ్చి మళ్ళీ ఆడే కూర్చొని పెట్టడము, నిలబెట్టడము, రండి నాన్న అని పిలవడము, ఇలా అయితే ఆడుకున్నారు, టైం స్పెండ్ చేస్తారు. ప్లేస్ ఫ్రీగా ఉంది కాబట్టి. సో మా ఆయనగారు కూడా హెయిర్ ఇచ్చేసేసారు. ఇంకా తర్వాత మేము ఇక్కడ ఉంటుంది కదండి, వాటర్ వెళ్తూ ఉన్నాయి, గండి మడుగులు వాటర్ వెళ్తుంటే ఇక్కడైతే మా పిల్లలకి స్నానాలు చేపించేసాము. ఇంకా స్నానాలు అయిపోయాక ఇంకా మేము అందరం కూడా పెద్దవాళ్ళం పిల్లలం అందరం కలిసి మునిగేసామండి ఇక్కడే. సో తర్వాత మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయేసి ఎవరి పాటికి వాళ్ళు రెడీ అయ్యేసామండి. ఇంకా పిల్లల్ని రెడీ చేసుకున్నాం. వాళ్ళైతే నీళ్ళలోంచి అసలు రానే లేదండి బడ్డుకు, ఇంకా నీళ్ళల్లోనే ఆడుకోవాలని అంటున్నారు. పిల్లలు అంటే ఇంకా మామూలు కదండి, నీళ్ళని చూస్తే వచ్చేస్తారా, రారు కదండి. సో అలా అన్నమాట. సో మేమైతే ఇంక నీళ్ళల్లో మునిగేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యేసి దర్శనానికి అయితే బయలుదేరేసామండి. చూడండి ఇది స్వామి గర్భగుడి అన్నమాట, ఆంజనేయ స్వామి గర్భగుడి అండి. స్వామి అయితే ఇక్కడే వెలిసాడు, చాలా పవర్ఫుల్. ఇక్కడ అయితే చూడండి, ఇక్కడైతే ఫోటోలు తీయకూడదు కదా అని, సో అలాగే నేను వాళ్ళకి తెలియకుండా సైలెంట్గా అయితే తీసానండి, మీకు చూపిద్దామని అనేసి. సో దర్శనం అయిపోయింది. పిల్లలు ఇంకా బాగా ఆడుకుంటున్నారు. పాప బాబు చూడండి ఎలా తిరుగుతున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు ఎక్కడ ఏడవకుండా డిస్టర్బ్ చేయకుండా ఎంత మంచిగా ఆడుకుంటున్నారో చూడండి. కాన్విత వచ్చి తల్లి ఎంత బాగా నడుస్తూ ఎంజాయ్ చేస్తుందో. తర్వాత మేమందరం అక్కడ కూర్చొని కొబ్బరి ఉంది కదండి ప్రసాదం, ఆ ప్రసాదం తీసుకొని అందరం షేర్ చేసుకొని తింటున్నా. పాప వైడొస్తుంటే పాలు పడుతుంది మా అమ్మ. సో ఇలా అయితే మేము ఈ గండికి వచ్చి ఎంజాయ్ చేసామండి. ఇప్పటి వరకు అయితే లంచ్ చేయలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అక్కడ దారి మధ్యలో చేసాము. లంచ్ అయితే చాలా ఎక్కువ ఆకలి వేస్తుందండి, తినాలని అనిపిస్తుంది. వేంపల్లె గండికి మరియు చక్రాపేటకి మధ్యలో రోడ్డు పక్కన ఒక చింత చెట్టు అయితే ఉందండి. చెట్టు కింద అయితే చాలా మంచిగా నీడ ఉంది, చుట్టూ ప్లేసు మంచిగా నీట్గా ఉందండి. సో ఇక్కడైతే ఆగేసాము. ఇక్కడ ఆగేసేసాక మేమైతే లంచ్ తినేస్తున్నామండి. మా అమ్మ అయితే బాబుకు రసమన్నం అయితే తినిపిస్తుంది, పాప అయితే పడుకునేసింది, నేనైతే పప్పు వేసుకొని తింటున్నాను. సో ఇక మా పాప, మా హస్బెండ్ గారు, మా అమ్మమ్మ అందరూ అయితే వాళ్ళు కూర్చొని ఎవరి పాటికి వాళ్ళు తినేస్తున్నారన్నమాట. సో ఈ విధంగా మేము లంచ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నామండి. లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాక మళ్ళీ అయితే తిరిగి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. చూడండి ఎంత హెవీ రైన్ వస్తుందో. ఈ రైన్లో మేము పిల్లల్ని పట్టుకొని జర్నీ చేయడం కొద్దిగా ఇబ్బంది అనిపించింది. సో కొద్దిసేపు ఆగి మళ్ళీ అయితే జర్నీ అయితే మేము స్టార్ట్ చేసాము రైన్ తగ్గినాక. ఇదండి, ఈ విధంగా మేమైతే ట్రిప్ని ఎంజాయ్ చేసాము ఈరోజు. ఈ ట్రిప్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో మీరు కూడా తప్పకుండా ఈ శ్రావణ మాసాల్లో గండి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి విజిట్ చేయండి, దేవుడి దర్శనం చేసుకోండి, అంత మంచి జరుగుతుంది. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.